గత 10 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న మండల విద్యాధికారుల పోస్టులను భర్తీ చేస్తూ మొన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకు అనంటే ఉపాధ్యాయులకు పదోన్నతులు వచ్చినాయి, బదిలీలైన అన్ని సమస్యలు పరిష్కరిస్తూనే ఒక్కొక్క మండల విద్యాధికారికి 12 నుంచి 14 వరకు కూడా ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టడం వల్ల పాఠశాలలలో తనిఖీ కురవడిందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి మండలానికి రాష్ట్రంలో ఉన్న 605 మండలాలకు ఒక్కొక్క మండల విద్యాధికారిని జారీ చేసిన ఉత్తర్వులో భాగంగా నేను తూప్రాన్ మండల విద్యాధికారిగా మీ అందరికీ నేను పరిచయం కావడంతో పాటు మన తూప్రాన్ మండలంలో ఉపాధ్యాయులు చాలా చక్కగా పనిచేస్తున్నారు. గత సంవత్సరం చెప్పెన్లలో భాగంగా మనం ప్రతి పాఠశాలలో విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించడానికి మండలంలోని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా ఈ మండలాన్ని మెదక్ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంచడానికి, అంటే విద్యార్థుల సామర్థ్యాల సాధనలో దాన్ని ముందుంచడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరి సహకారాన్ని కోరడానికి, మొదటిసారిగా మీ అందరితో పరిచయం కావడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసిన. ఏదైనా మంచి ఉంటే ఇతరులకు చెప్పండి, అంటే సమాజంలో మీ వల్ల ప్రజలకి తెలుస్తుంది. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఎక్కడైనా అనిపిస్తే నాకు తెలియజేయండి, నేను సవరిస్తా పాఠశాలని. రెండవది, మండలంలో ఏ పాఠశాల సరిగ్గా పనిచేయకుండా ప్రాథమికోన్నత హై స్కూల్స్, దానికి బాధ్యత నేనే వహిస్తాను. నా దృష్టికి వచ్చిన తర్వాత కూడా మార్పు రాకపోతే మనం అందరం కలిసి విద్యా వ్యవస్థను బాగు చేయాలి. ఎందుకు అనంటే నేను కూడా అత్యంత పేదరిక కుటుంబం నుంచి వచ్చిన, ఇప్పటికీ మా ఊరుకు బస్ సౌకర్యం లేదు. అంటే నేను నా డేట్ ఆఫ్ బర్త్ 65, అంటే ఆల్రెడీ. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.